క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటిది నా ధ్యానాంశము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియులారా, మనము అందరము కూడా చిన్న తప్పులు చేస్తూనే ఉంటాము. అలాగే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనుకోకుండా కొన్ని పాపాలు సైతము చేస్తుంటాము. ఒక్కోసారి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మరికొన్నిసార్లు కప్పుకొని దాచిపెడుతుంటాము. అదే విధముగా ఏ పాపం అయితే మనము చేశామో, ఏ తప్పు అయితే చేశామో దానిని చాలా చిన్న పొరపాటుగా చూసి ఎదుటివారు చేసే పాపాలను, తప్పులను మాత్రము భూతద్దంలో చూసి ఇతరులను మోసము చేసిన వారిలా బహుఘోరమైన పాపులముగా చిత్రీకరిస్తూ వారు చేసిన తప్పులను కొండ అంత పెద్దవిగా చేసి చూస్తుంటాము, తీర్పు తీర్చుతూ ఉంటాము. సౌలునకు దేవుడు ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. అమాలేకీయులు నా ప్రజలైన ఇశ్రాయేళ్లకు చేసిన కీడు నాకు బాగా గుర్తున్నది కాబట్టి నీవు వెళ్ళి చిన్న పెద్ద, స్త్రీ పురుషులు, జంతువులు అనే తేడా లేకుండా అమాలేకీయులను సమూలంగా నాశనము చెయ్యి, ఆ జనాంగము శపితమైన జనాంగము అని దేవుడు సెలవిచ్చినాడు. అయితే రాజైన సౌలు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అయితే అమాలేకీయుల రాజును మరియు శపితమైన దేశము, శపితమైన ప్రజలు, శపితమైన జనాంగము నుండి కొన్ని పశువులను తీసి వాటితో దేవునికి బలి అర్పించాలని తీసుకొని వచ్చాడు. దానితో దేవుని ఆజ్ఞను అతిక్రమించి కోపమునకు గురి అయ్యాడు సౌలు. అప్పుడు సౌలు సమూయేలునొద్దకు వచ్చి, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమి అనగా, దేవుడు ఆ జనాంగమును, ఆ ప్రాంతంలోని మనుషులను, పశువులను సైతము శపితమైన వాటిగా చూస్తుంటే సౌలు మాత్రము శపితమైన వాటిలో నుండి ముఖ్యమైన వాటిని దేవునికి ఇవ్వాలని చూశాడు. ప్రియులారా, మనలో అనేకులు కూడా నేడు చేస్తున్నది ఇదే. పాపము పెద్దదైనా చిన్నదైనా, తెలిసి చేసినది అయినా తెలియక చేసినది అయినా పాపమే అని, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యము సెలవిస్తుంటే చిన్న పాపము పెద్ద పాపము అంటూ మనకు మనమే పాపాల చక్రాన్ని ఒకటి మన మనసులో గీసుకొని ఇది పెద్ద పాపము, ఇది చిన్న పాపము, పాపములో మంచి పాపము, చెడ్డ పాపము అంటూ ఒక ర్యాంకు ఇచ్చుకుంటూ మనలను మనము నీతిమంతులుగా చూసుకుంటూ, ఊహించుకుంటూ, మంచి పని చేశాము అనుకుంటూ, ఆత్మీయులము అనుకుంటూ జీవించేస్తుంటున్నాము. ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటున్నాము. ఇక్కడ దేవుడు సౌలు అందరినీ చంపివేశాడు, కేవలము కొన్ని పశువులనే కదా తీసుకొని వచ్చింది అని చూడలేదు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అని మాత్రమే చూశాడు. అందుకే ఆలోచించుము, బలులు అర్పించుట కంటెను ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటెను మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము అని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, పెద్ద పాపమా, చిన్న పాపమా, మంచి పాపమా, చెడ్డ పాపమా అంటూ బేరీజులు వేసుకొని దేవుని దృష్టిలో పాపులముగా మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోకుండా మన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితము కలిగి బ్రతుకుదాము, పరలోకము చేరుదాము. అటి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల నిత్యుడవగు మా దేవా, పరలోకమందు ఆసీనుడయున్నవాడా, తేజోమయుడా, మీకు స్తోత్రములు, వందనాలు. అనుదినము మీ వాక్యము ద్వారా మమ్మలను దర్శిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా, పాపపు ఊబిలో పడి ఉన్న వేళ మీ దయగల హస్తముతో మమ్మలను లేవనెత్తి ఉన్నారు.
మరలా అట్టి పాపములో మేము పడకుండా నీతిమంతులుగా నిందారహితులుగా జీవించుటకు కృప చూపించండి. తండ్రి, పాపమనే దాస్యములో చిక్కుకున్న ప్రతి బిడ్డను మీ కరుణాహస్తము చేత లేవనెత్తి ఇక మీదట పాపంలో చిక్కుబడకుండానట్లు మీ జ్ఞానము చేత నింపి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.